ఇందులో మా తప్పు గానీ ప్రమేయం గానీ లేదన్న సంగతి మీరు అర్థం చేసుకుంటే మాకు అంతే చాలు. దయచేసి ఇప్పుడు మీ ఏం చెయ్యాలో చెప్పండి. ఇప్పుడు నేనేం చెయ్యాలో ముందు నిర్ణయించుకునే అవసరం వచ్చింది సుందరమూర్తి. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఇందులో మీ తప్పేమీ లేదు. ప్రార్థనని మీ ఇంటికి పంపించకపోతే ఆ తప్పు మాదే అవుతుంది. మీరు నిశ్చింతంగా ఉండండి. మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా, ఉంటాను. మంచిది. ప్రార్థనకు ఒకసారి ఫోన్ చేయి, మాట్లాడతాను. రింగ్ అవుతుంది. హలో, ఎక్కడున్నావే? ఉండాల్సిన చోటే. పిచ్చి వాగుడు వాక్కు. ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు. చెప్తే ఏం చేస్తావు? ఆ చెంప ఈ చెంప వాయించి తీసుకెళ్లి కిషోర్ కాళ్ళ మీద పడేస్తాను. అందుకే నేను చెప్పండి. అంటే చూడ్నానమ్మా, నేను మీలా గుడ్డిగా పక్క మనిషిని నమ్మను. నన్ను నేను నమ్ముకుంటాను. కాబట్టి నాకు సంబంధించినంత వరకు మంచేదో చెడేదో బాగా తెలుసు. ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా వినను. సరేనా? ఈ విషయం గురించి ఇంకొకసారి ఫోన్ చేయకు. పెట్టే. ప్రార్థన, ప్రార్థన. ఏమంది బామ్మ? ఆ విషయం అడిగేటట్టయితే ఫోన్ చెయ్యొద్దంది. ఏంటి నానమ్మ ఇది? పునాదులే లేని విషయం గురించి గొడవపడ్డం దేనికి? దాని గురించి పన్నెండు కాపురం చెడగొట్టుకోవడం దేనికి? అసలు వెళ్ళగొట్టాల్సిన వాళ్ళు వెళ్ళగొట్టకుండా మన ఇంట్లో వాళ్ళు విడిపోతున్నారు. ఎవరి గురించో మనం నష్టపోవడం అంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు బామ్మ. ఆలోచించండి. ఇదిలాగే ఉంటే ఈ ఇల్లు నాశనం అవుతుంది. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? నిద్ర పట్టడం లేదురా. తపన, బాధ, గుండె పగిలిపోతోందిరా. రేయ్, ఎలా ఉండగలుగుతున్నావురా ఇంత నిబ్బరంగా? పిల్లల జీవితాన్ని చూసి నేనే తల్లడిల్లిపోతున్నాను. కనీసం నీకు చీమ కుట్టినట్టేనా లేదారా? పాపమురా, అమాయకులు, మంచివాళ్ళు నీ వల్ల జీవితాల్ని పోగొట్టుకుంటున్నారా? ప్రార్థన, కిషోర్ అలా అయ్యారు. రంగా, రాగిణి, శరత్ అందరూ జీవోత్సవాల్లా బతుకుతున్నారు. పాపం పసిపిల్ల శాలిని ఏం పాపం చేసిందిరా? దీపకెందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి? ఇదంతా నీ వల్ల కాదా? నీ గురించి కాదా?
రేయ్, మనుషులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారా? నీకు అర్థం కావట్లేదురా? ఇంత దారుణం చేస్తారనుకోలేదు సుధాకర్. బెదిరింపులు హెచ్చరికలతో ఆగుతారనుకున్నాను. హత్యలు చేస్తారనుకోలేదు. చేస్తారా? చెయ్యరని ఎలా అనుకున్నావు? వాడు బాచిరాజురా. ఎలాంటి వాడు తెలీదా నీకు? అరే, ఎవరో మల్లిక కోసం ఆవిడకేదో మాటిచ్చానని ఇంట్లో వాళ్ళను బలి చేస్తావట్రా? మల్లిక కోసం కాదు సుధాకర్, మల్లిక వెనకున్న మంచి కోసం, మంచి ఆశయం కోసం. దేవుడి కోసమైనా సరే. రేయ్, నువ్వు ఆ బాచిరాజుని జైలుకు పంపించొచ్చు, శిక్షించొచ్చు, కానీ దీపక్ని తిరిగి తీసుకురాగలవా? శాలిని మొహంలో చిరునవ్వులు చూపించగలవా? చెప్పరా, చెప్పు. ఒక మంచి చేయడం కోసం ఎన్ని కష్టాలు. కరెక్టే. ఈ కష్టాలు తెచ్చుకుందెవరు? నువ్వు కాదా? ఇప్పటికైనా కళ్ళు తెరువు. కళ్ళు తెరిచి ఏం చెయ్యాలో ఆలోచించు. సుధాకర్, సుధాకర్, నానా, నువ్వు అమ్మ నా పక్కన పడుకోలేదేంటి? నాకు భయం వేసి మెలకు వచ్చేసింది. అమ్మేది? అదేరా, అమ్మకి ఎగ్జామ్స్ ఉన్నాయి, బయటికి చదువుకోవడానికి వెళ్ళింది. ఎగ్జామ్స్ అయితే బయటికి వెళ్ళామెందుకు? ఇక్కడే ఉండి రాయొచ్చుగా నాలాగా. నువ్వు చిన్నపిల్లవాడు కదా, అందుకే నువ్వు ఇంట్లోనే చదువుకొని ఎగ్జామ్స్ రాస్తావు. కానీ మమ్మీ పెద్దది కదా, అందుకే బయట చదువుకొని రాస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఉంటే తాతయ్య, పద్మిని, నువ్వు, పవన్ అందరూ డిస్టర్బ్ చేస్తారు కదా, అందుకే ఇంకో చోట చదువుకుంటుంది. ఎగ్జామ్స్ అయిపోగానే వచ్చేస్తుందిరా. నేను గొడవ చేయను, ఇంట్లో ఎవరిని గొడవ చేయను. అమ్మని త్వరగా రమ్మని చెప్పు నానా. అమ్మ లేకుండా నేను ఉండలేను. తప్పు నాన్న, అలా అనకూడదు. అమ్మ వచ్చేస్తుందిగా, నీకు నేనున్నాను రా. కమ్, పడుకో. రండి మేడం. లగేజ్ మా డ్రైవర్ తీసుకొస్తాను. రాంబాబు, సార్ లగేజ్ తీసుకురా. అలాగే సార్. మీరు రండి.
రండి మేడం. ఇదే మీరు ఉండబోయే ఇల్లు. ఇది లివింగ్ రూమ్, అది కిచెన్, ఇది డైనింగ్, అది మాస్టర్ బెడ్రూమ్ మీదే. ఇంకా పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, సిట్అవుట్స్, అయ్యగారు బాల్కనీ. అయ్యగారు కీస్ అండి. ఇవేమో ఇంటి కేస్, ఇది కార్ కే. ఇక నుంచి మీవే. నాకొద్దు, ఆవిడకే ఇవ్వండి. ఏ గౌరీ, బాబుగారు. ఈ కీస్ నీ దగ్గరుంచు. అలాగే అయ్యగారు. అమ్మగారికి ఏ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా చూసుకో. తేడా వచ్చిందనుకో నేను నిన్ను క్షమించను, అర్థమైందా? అలాగేనండి. వెళ్ళు. అసలేంటండి ఇదంతా? తీర్చుకోవలసిన రుణం మేడం. నా భార్య నాకు అప్పగించడానికి తండ్రిపైనే యుద్ధం చేస్తున్నారు మీరు. నాకు న్యాయం చేయడానికి కాదు మేడం, న్యాయాన్ని నిలబెట్టడానికి మీరు భర్తనే కాదని బయటకొచ్చారు. మీలాంటి దేవతను కాపాడు నా బాధ్యత మేడం. అయినా ఇలాంటి గొడవతో జరుగుతుందని నేను ముందే ఊహించాను మేడం. సర్లేండి మేడం, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు వెళ్ళి ముందు రిలాక్స్ అవ్వండి. నేను రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను. ఉంటాను మేడం. గుడ్ నైట్. గుడ్ నైట్. పల్లవక్క చెప్పు. ఏంటి ఇది? నీకసలు బుద్ధుందా? సమస్య వస్తే పరిష్కరించుకోవాలి కాని ఇల్లొదిలి వెళ్ళిపోవడం ఏంటి? అక్క, ఆ విషయం తప్ప ఇంకేదన్నా మాట్లాడు. సరే, నువ్వెక్కడున్నావు చెప్పు, నేనొచ్చి పిక్ చేసుకుంటాను. అంత అవసరం లేదక్క. ఆల్రెడీ నిఖిల్ ఇల్లు చూసి పెట్టాడు. ఇల్లు చూశాడా? అంతేకాదు, పని మనుషులు కూడా. ఇల్లు పని మనుషులా? రెడీగా ఉన్నారా? ఇంత రాత్రిపూట? అదేంటే, ఇల్లొదిలి వెళ్ళిపోవాలని ముందే అనుకున్నావా? ఏ మనిషి అయినా మంచే జరగాలని ఊహిస్తారక్క, చెడు కాదు. మరి ఇదేంటి? నిఖిల్ ముందు చూపు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాడు. ఏంటో వింటుంటేనే ఏదోలా ఉంది. నువ్విలా చేస్తావని కల్లో కూడా ఊహించలేదు. నువ్వు జాగ్రత్త, రేపు కలుస్తాను. చెప్పురంగా. ఏంటి కిషోర్ ఇది? బాధ్యత తెలిసిన వాడివి, ఓపికన్నవాడివి, నువ్వే ఇలా అయితే ఎలా? బంధం తెంచుకునేదాకా వెళ్ళాక బాధ్యత అనేది చాలా చిన్న పదం అయిపోతుంది రంగా. గాయం కాకుండా ఆపలేమని తెలిసినప్పుడు ఓపికని ఓర్చుకోవడంగా మార్చుకోవాలి. తప్పదు. దాన్ని 2 చెంపలు పగలగొట్టి ఆపుండాల్సింది. తప్పు చేసావు కిషోర్. తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పుని వాళ్లే తెలుసుకోవాలి, అంతేగాని దాన్ని మనం బలవంతంగా ఒప్పించలేం కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం కిషోర్? తను చేసింది తప్పు అని తనే తెలుసుకునేంత వరకు ఎదురుచూడమే.
తప్పదు. నీకు తప్పదన్నయ్య. చేసుకున్నందుకు నీకు, చేస్తున్నందుకు వదినకి తప్పదు. కాని ఏం చేశాడని వాడు ననుకు అనుభవించాలి? ఏం పాపం చేశాడని ఇంతలా బాధపడాలి? మా కడుపును పుట్టడమే. తప్పన్నయ్య. తల్లో తండ్రో లేని పిల్లలు ఎంత బాధపడతారో ప్రత్యక్షంగా ఇంట్లో చూస్తూ కూడా మీరు మీ పట్టుదలకు వాడిని వదిలేయటం చాలా పెద్ద తప్పు. కుటుంబం నిలబడటానికి మంచితనం ఒకటే చాలదన్నయ్యా, సమర్థత కూడా కావాలి. మనిషికున్న గుణాల్లో కోపం, శాంతం, ఓపిక, అసహనం ఏ ఒక్కటి కాపురాన్ని నిలబెట్టలేవు. అన్నీ సందర్భానికి తగ్గట్టుగా వాడాలి. అది తెలుసుకునే లోపు జీవితాలు వాడకుండా చూసుకోవాలి. ఉత్సవ్ని మరో పవన్ని చేయకన్నయ్యా. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వంట రాని వాళ్ళకి వివరంగా చెప్పాలి. వచ్చిన వాళ్ళకి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ మీ వదినలాగా వచ్చి కావాలని చెడగొట్టే వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేం, ఏం చేయలేం. మహిమా, నీకు తెలియని నిజాన్ని తెలియచెప్పడం కోసం. ఏంటా నిజం? నిన్ను వెతకడానికి మేం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఏయ్ ముసలి, మాటల గారడి చెయ్యొద్దు. నీ కొడుకు నా శత్రువు, జన్మ విరోధి. నేను బతుకుతుంది తన కోసం, నా చావు కూడా తన కోసమే. ఇది తప్పదు. కేసు వాయిదా అడుగుదాం అనుకుంటున్నాను. వద్దు, పరిశీలించు.